హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యాబ్రిక్ క్లాత్తో హెయిర్ క్లిప్ అనమాట. 7 సెంటీమీటర్లు అటు ఇటు రెండు వైపులు కూడా సమానంగా చూసుకోవాలి. వైట్ క్లాత్ అండి, వైట్ సిల్క్ క్లాత్. ఇలాగా క్రాస్గా మడత తీసుకుని చూడండి ఎలా మడుతున్నాను. వీడియోలో చూపించినట్లుగా మడత తీసుకోండి. దాన్ని ఆది దారంతో వైట్ దారంతో అంచులు కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఎలా కలుపుతున్నాను చూడండి. ఇలా కలిపేసి కుట్టేసుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చక్కగా చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్ ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. జుట్టు కళ్ళ మీద పడుతూ ఉంటుంది కదా, అలా పడకుండా చక్కగా పెట్టుకుంటే అందంగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పువ్వుల్లాగా చాలా బాగుంటాయి. ఇలా చేయొచ్చు అనమాట. మన సొంతంగా చేసింది ఏదైనా కూడా మన సంతోషమే కదా. ఇలా కలిపేసి కుట్టేసుకోవాలి. వైట్ పువ్వు అండి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇలా కలిపేసి దగ్గర లాగేసాం అనుకోండి, ఒక రెక్కలాగా ఉంటుంది అనమాట. పువ్వు రెక్కలాగా వస్తుంది. నేను 3 రెక్కలే చేస్తానండి దీనికి. చాలు 3 రెక్కలతోనే చిన్న క్లిప్ అనమాట ఇది. రెక్కలు పెద్దగానే ఉన్నాయి. ఇలా చూడండి, అలాగా 3 చేసుకోవాలి ఇలాగనమాట. మీకు ఇంకా పెద్ద కావాలనుకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవచ్చు. ఒక 8-9 సెంటీమీటర్లు తీసుకున్నా కూడా పెద్ద రెక్కలు వస్తే చాలా బాగుంటుంది. ఒక క్లిప్ సరిపోయింది, చక్కగా హ్యాపీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చక్క పైన తల మీద పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది. ఇలా 3 రెక్కలు చేసిన తర్వాత అంచులమ్మట పీసులని కట్ చేసేసుకుందాము. మొత్తం 3 సమానంగానే కుట్టాలండి, చక్కగా ఉంటాయి. చూడడానికి అందంగా కూడా ఒక గుడిది గుడి ఉంటే బాగోదు కదా. ఇప్పుడు 3 రెక్కలు కూడా కలిపేసుకుందాం అనమాట. ఒకదాని పక్కన ఒకదాన్ని కలుపుకుంటూ కుట్టేసుకుందాం. చూడండి ఎలా పెడుతున్నాను. 3 సరిపోతే ఇంక మీరు ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. నేను పెట్టే దీనికి స్టోన్ బట్టి నేను 3 రెక్కలు తీసుకున్నాను అనమాట. 3 రెక్కలు సరిపోతాయి దీనికి. దగ్గర లాగేసుకోవచ్చు. 3 రెక్కలు అలాగా పక్క పక్కన కుట్టేసుకుని దగ్గర లాగేసుకుంటే 3 వైపులా ఉంటాయి అన్నమాట. ఇలా 3టిని కలిపేసి కుట్టేసుకోవాలి చక్కగా. విడిపోకూడదు కదా. 3 కలుపుకొని చక్కగా కుట్టుకుంటే దగ్గరికి ఉండిపోయిద్ది. చూడండి ఎలా కుట్టేసుకోవాలి. వెనక తిప్పి కూడా కుట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం రెక్కలు కూడా బయట రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. చూడటానికి అందంగా ఉంటుంది. ఇలా కుట్టేసుకుంటే సరిపోయిద్ది. చూసారా, ఇలా కలిపేసుకోవాలి. అప్పుడు మనకి పువ్వు కూడా చాలా గట్టిగా ఉంటుంది, ఇంక ఊడదన్నమాట. రెక్కలు ఏది లూజ్ అవ్వదు, ఇప్పుడు దీనికి గ్లూ అంటించేసుకుందామండి. నా దగ్గర పింక్ది కుందన్ ఒకటి ఉంది, స్టోను. దాన్ని పెట్టడానికి నేను 3 రెక్కలు చేశాను అనమాట. చాలా బాగుంటుంది అది. మీ దగ్గర ఏ గ్లూ అని అంటించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకోవచ్చు, ఫెవిస్టిక్ అంటించుకోవచ్చు, గంబలాంటిది ఏదైనా అంటించుకోవచ్చు. చూడండి, ఇది వైట్కి పింక్ బాగుంటుందని ఇలా పెట్టాను అనమాట. చాలా బాగుంది అనమాట పింక్. 3 రెక్కలు. దీని వెనకాల క్లిప్ పెడతారండి. చక్కగా క్లిప్ తగిలిచ్చేసుకోవచ్చు అనమాట. చక్క చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటుంది. చక్కగా ఇలా చేయండి. వైట్ పువ్వు చాలా అందంగా ఉందన్నమాట, పింక్ కొందంతో. చక్కగా ఇలా ట్రై చేయొచ్చు. మా ఛానల్ కొత్తగా వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, వేరే వారికి కూడా షేర్ చేయండి. ఈ ఫ్లవర్ క్లిప్ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. చూడండి ఎంత బాగుందో. తెల్ల రెక్కలు, పింక్ స్టోన్, బాగుంది కదా. ఏదో మనకు వచ్చినట్లుగా ఎలాగ చేసుకుంటే దానికి ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎలాగుందో కూడా కామెంట్లో చెప్పండి. చూసారు ఎంత బాగుందో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.